నేను చేసినటువంటి సర్వీస్ని గుర్తించి ఈరోజు మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీస్సులతో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఢిల్లీ వరకు కూడా, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈరోజు ఆ చరిత్ర కూడా మాడుగుల నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులు మాత్రమే దక్కుతుందని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరుణంలో మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తుంది. మాడుగుల నియోజకవర్గానికి సంబంధించినంత వరకు బూడి ముత్యాల నాయుడు అయినటువంటి కూతురికి అనురాధ గారికి ఇక్కడ సీటు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే కార్యకర్తలతో సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లో డోర్ టు డోర్ సమావేశాలు కూడా వెళ్ళే అవకాశం ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఎలా ఆదరణ ఉందనే అంశానికి సంబంధించి మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మీకు జగన్ గారి సీటు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉందన్న. ఇప్పటికే మీరు చూడడం జరిగింది మా సభలు కార్యకర్తలతో. ఈరోజు కాదు, 2014 నుంచి కూడా ప్రజల్లో ఆదరణ చాలా ఉంది. అదే నిదర్శనం నాన్నగారు 2 సార్లు కూడా గెలవడానికి. ఫస్ట్ టైం 4,000 పైసలకి ఇస్తే దాన్ని ఇంటూ 4 టైమ్స్ 2019లో ఇవ్వడం జరిగింది. ఈరోజు అనుకోని పరిస్థితిలో నాకు శాసనసభ్యురాలుగా అవకాశం ఇచ్చారు జగనన్న. దాన్ని ఈరోజు మా వాళ్ళు దానికి రెట్టింపు మెజారిటీ ఇవ్వడానికి కార్యకర్తలందరూ చాలా జోష్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మాడుగుల నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు అయితేనేమి, ఎన్నలేని మార్పులు ప్రజల జీవితంలో చూశారు, మహిళల్లో కూడా. అదే కాకుండా మొట్టమొదటిసారిగా మాకు తెలిసినంత వరకు 50 ఏళ్ల క్రితం ఒక మహిళా అభ్యర్థిని ఇక్కడ అభ్యర్థి ప్రకటించడం జరిగింది. ఆవిడ తర్వాత ఈరోజు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మహిళా అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఒక మహిళా అభ్యర్థి మాడుగుల నియోజకవర్గం నుంచి పెట్టారు. కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు ఉరుకులేస్తూ మహిళలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత లోకల్ బాడీస్లోనే కాదు, పథకాలలోనే కాదు, ఈరోజు మా మహిళా ఎమ్మెల్యే అనురాధమ్మని గెలిపించుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వాళ్ళే మా బలం, వాళ్ళే మమ్మల్ని కూడా అత్యధిక మెజారిటీతో నన్ను అయితేనేమి, నాన్నగారిని అయితేనేమి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇటువైపు పార్లమెంటు, మరొకవైపు అసెంబ్లీ ఇవ్వడం, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉంది? నాన్నగారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, మీరు నూతనంగా వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉంది? ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది? డోర్ టు డోర్ వెళ్తే ప్రజలు ఆదరిస్తున్నారా? ఇటు మరొక వైపు తెలుగుదేశం పార్టీ కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు మీ మీద ప్రత్యర్థుల్ని దించేందుకు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు నేను అభ్యర్థిగా అయితే కొత్త అవ్వచ్చు, కానీ వాళ్ళందరికీ కూడా 2014 నుంచి కూడా వాళ్ళతో పాటు ఒక కార్యకర్తగా నేను ఇవాళ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి కూడా నేను కుటుంబ సభ్యురాలుగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలో నేను పనిచేస్తున్నాను. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేసినటువంటి ప్రతి పాదయాత్రలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఆ రోజు నా వయసు 16 ఏళ్ళ వయసులో నేను రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నేను పాల్గొన్నాను. తర్వాత ఓదార్పు యాత్రలోని, తర్వాత జగనన్న పాదయాత్ర అన్నీ కూడా నేను పాల్గొన్నాను. ప్రత్యర్థులు మాట్లాడడానికి ముందు వాళ్ళకి ఏదో ఒకటి ఇంకా వంకలైన డొంక పట్టుకొని లాగాడు అన్నట్టుగా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ ఏమీ లేదు. ఈరోజు వస్తారు, రేపు పోతారు. ఎన్నికల ముందు వస్తారు, ఎన్నికలు అయిపోయాక వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేసేది లేదు. కాబట్టి చేతనైతే నేను ఇది చేస్తానని చెప్పాలి, లేకపోతే గతంలో మేము చేస్తున్నామని చెప్పాలి. రెండూ లేని వాళ్ళు ఏం చేస్తారంటే పట్టుకొని వేలాడతారు అనమాట. అదేవిధంగా వాళ్ళు అలాగే నచ్చినట్టు చేసుకుంటారు. కానీ మా కార్యకర్తలు ఇప్పటికే నన్ను ఒక ఆడబిడ్డగా, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా, అక్క చెల్లెమ్మగా ఇవాళకి నన్ను ఆదరిస్తున్నారు. అదే ఆదరణతో నన్ను కూడా అత్యధిక మెజారిటీతో నాన్నగారుని ఏ రకంగా అయితే ఆదరించారో అందుటికి మించి డబుల్ మెజారిటీతో గెలిపించేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి మరింత చేసుకోవచ్చని ఒక శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా నాన్నగారు చేసిన అభివృద్ధి కాకుండా రేపు రానున్న రోజుల్లో నాన్నగారు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన నాన్నగారు పార్లమెంట్కి, నేను అసెంబ్లీకి వెళ్తే 2 రకాల నిధులు కూడా వస్తాయి. కాబట్టి ఇంకా మనం మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మేడం, ఫైనల్గా కుటుంబంకి సంబంధించి మీ అన్నదమ్ములతో మీ మీద పోటీ చేస్తారంటూ కూడా పెద్ద ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్ నేను ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని మీరు కుటుంబం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి దీని విధంగా చూడొచ్చు అంటారు? కుటుంబంలో గొడవలు అంటూ ప్రతి చోట ఉంటాయి. అన్నదమ్ములు ఉన్నారు కదా, నాకు ఉన్న అన్న అయితే జగనన్న, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇష్టం. అది జగనన్న తీసుకునే నిర్ణయం, ఇది నేను కానీ మా నాన్నగారు కానీ తీసుకునే నిర్ణయం కాదు. మా ప్రజలందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారు.
జనాలందరూ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మేడం, ఫైనల్ గా మాడుగులకు సంబంధించి ఇంకా పెండింగ్ కంప్లీట్ అవ్వాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు? ప్రజలకు ఏ హామీ ఇచ్చే అవకాశం ఉండబోతా ఉంది ఈసారి ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబుల్లీ ఏమీ లేవన్న. ఎందుకంటే చాలా రేర్ 1 or 2 ఉంటే ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఆల్ జగనన్న సంక్షేమం కానీ నాన్నగారు అభివృద్ధి కానీ ఆల్రెడీ చేసి ఉన్నారు. 100కు పైగా రోడ్లని ఇప్పటి వరకు వేసి ప్రతి కళలకు కానీ పొలాలకు కానీ అదే పల్లెకు ఉన్నటువంటి లింక్ రోడ్స్ కానీ గతంలో చాలా ప్రభుత్వాలు మారాయి, ఎమ్మెల్యేలు మారారు. డోలీలతో మోసుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు తార్ రోడ్లుగా మార్చిన పరిస్థితి. 25 గడపలు ఉన్నటువంటి ఏజెన్సీ మన ఎస్టీ విలేజెస్ కూడా తార్ రోడ్లుగా ఈరోజు ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా మెరుస్తూ, మీరు కూడా వచ్చే దారిలో మీకు వచ్చేటప్పుడు కూడా మీకు చూసుంటారు. ఎనలేని అభివృద్ధి జరిగింది మాడుగుల నియోజకవర్గంలో. ఇంకా ఉన్నాయి, ఏదైతే ఉంటుందో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకెళ్లి నాన్నగారు అటు పార్లమెంట్ నుంచి ఇటు శాసనసభ నుంచి నేను నిధులు అత్యధికంగా తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి విద్యార్థులకు కానీ ఉపాధి కల్పించే విధంగా కూడా మేము అటువంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఏదైతే మాడుగులకు సంబంధించినంత వరకు కూడా సంక్షేమంతో ఏదైతే మాడుగుల నియోజకవర్గంలోనే గెలుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎన్ని ఊహాగానాలు వేసినా, ప్రత్యర్థులు ఎన్ని ఎత్తుగడలు వేసినా సరే వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తుందంటూ కూడా అనురాధ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, మాడుగుల నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.